కొన్ని రోడ్డు మీద ప్రయాణిస్తూ వస్తుంది, కొన్ని మనం తినే తిండి ద్వారా సడన్ గా మనకు షుగర్ ఎక్కువై కళ్ళ మీద ఎఫెక్ట్ అవడము, లేదా ఇతర బాడీస్ మీద రకరకాల జబ్బులతోటి, లేదా తినే తిండిలో వచ్చేటువంటి కల్తీ కూడా ఒక్కొక్క భాగాన్ని నర్వస్ చేసేటువంటి పరిస్థితి, నరాల బలహీనత కూడా వస్తుంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి అది మనం చేసిన తప్పు కాదు, మనము క్రియేట్ చేసుకున్నది కాదు. కాబట్టి మనకంటూ అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి మరి దివ్యాంగుల సంక్షేమం కోసము ఒక శాఖను ఏర్పాటు చేసుకుని ఆ శాఖ ద్వారా మీ సంక్షేమాన్ని చూడగలుగుతా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు మరి సెంట్రల్ సపోర్ట్ తోటి ఈ రోజు ఇక్కడ లోకల్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి అలింపం ద్వారా ఈ యొక్క ఐటమ్స్ ను పరికరాలను ఇవ్వడం జరుగుతా ఉంది. అదే కాకుండా ఇందాక వీరయ్య గారు చెప్పినట్టుగా మరి వెల్ఫేర్ ఇల్లులు కూడా లేనటువంటి వాళ్ళకి కానీ ఇతర సంక్షేమంలో ఒక 5% మీ పేరు మీదనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇచ్చినటువంటి ఇల్లులు కూడా దివ్యాంగ సోదరులు ఉంటే వాళ్ళ పేర్ల మీదనే ఇవ్వండి. ఆ కుటుంబంలో ఒక కుటుంబానికి ఇచ్చేటప్పుడు ఆ ఇంట్లో దివ్యాంగుడు ఉంటే ఆయన పేరు మీద ఇవ్వడం బెస్ట్. ఈ అన్ని సంపాదించిన తల్లిదండ్రులనే ఆస్తులను తీసుకొని వెళ్ళగొడుతున్నటువంటి సొసైటీ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దివ్యాంగ సోదరుల మీద ఇస్తే ఆ ఇల్లు వాళ్ళకు హక్కుగా ఉంటది. కాబట్టి మన సంక్షేమంలో కూడా 5% దివ్యాంగులకు ఇస్తాం, 4% మరి ఎడ్యుకేషన్ గానీ అదే విధంగా జాబ్స్ లో కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అదే కాకుండా గత 10 సంవత్సరాల్లో 2 కోట్ల రూపాయలే మీకు సంవత్సరానికి వచ్చేది. పోయిన బడ్జెట్ లో 50 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు దివ్యాంగుల సంక్షేమం కోసం పెట్టడం జరిగింది. ఈ తొందరలోనే మరి ట్రై సైకిల్ గాని అదే విధంగా ఇతర పరికరాలు గాని మరి ల్యాప్టాప్లు గాని మరి అదే విధంగా మీరు ఈ సైకిల్ మీద పోతున్నట్టే ఉంటది, వెనుక ఒక బాక్స్ పెట్టే ఒక ఐటమ్ తెచ్చిన మీరు ఎక్కడైనా నిలబడి అదొక షాప్ నడుపుకోవచ్చు. అందులో కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటారు ఇట్లా బాక్స్ లో. మీరు ఆడ సైకిల్ మీద కూర్చుంటారు, అమ్ముకుంటారు, ఇంటికి మళ్ళీ అదే సైకిల్ మీద పోవచ్చు. అట్లాంటిది ఒక కొత్త డిజైన్ కూడా చేయించి అవి కూడా ఇప్పుడు తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ అదే విధంగా మీ పోవడానికి రెండింటికి ఉపయోగపడేటట్టుగా అట్లా కొన్ని మరి ఏమంటారు స్కూటీలు కూడా తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా తొందరలోనే పెడతాం. మరి దివ్యాంగ సోదరులు కూడా మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్లకు 1 lakh వరకు వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తా ఉన్నాం. అదే విధంగా కొంతమందికి బిజినెస్ పరంగా కూడా 50,000 రూపాయల వరకు కూడా సెలెక్ట్ చేసి ఇవ్వడం జరుగుతా ఉంది.